శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనివాడా ఛానల్. జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు అంటే రాబోయే 6 నెలల పాటు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధమైన శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవడానికి ఫలితాలు వర్తిస్తాయండి. ఇంతకాలం కూడా అద్భుతమైన ఫలితాలు అందుకోలేకపోయామండి. మరి ఏంటి రీజన్ అంటే మేజర్ గ్రహాల నుండి యొక్క గురు గ్రహము, శని, రాహుకేతుల స్థితిలో మార్పు అనేది దాదాపుగా ఈ యొక్క మే 18 తర్వాత జరిగింది. ఏవైనా పెద్ద గ్రహాలు 1 సంవత్సరం పాటుగా, గురుగ్రహం 1 సంవత్సరం పాటుగా ఉంటే రాహుకేతులు 1.5 సంవత్సరం పాటుగా ఉంటారు. శనిశ్వరుడు 2.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు. సో గ్రహాల మూమెంట్ లో చేంజ్ వచ్చింది. సో నెలకు ఒకసారి మారుతూ ఉంటారు. రవి, బుధుడు కూడా 23 నుండి 27 రోజుల లోపుగా ఒక రాశి మారుతూ ఉంటారు. శుక్రుడు దాదాపుగా 27 నుంచి 30 రోజుల పాటుగా ఒక రాశి మారుతారు. కుజుడు అయితేనేమో 45 రోజుల పాటుగా. సో మరి జూలై నుండి డిసెంబర్ ఈ యొక్క కాలంలో గ్రహాల యొక్క స్థితి అద్భుతంగా ఉందండి. కాబట్టి ఏంటంటే సో అందుకని గతంతో పోలిస్తే ఈ 6 నెలల పాటుగా మంచి శుభ ఫలితాలు అందుకోబోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే వృత్తిలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన బాధ్యత తీసుకుంటారు, ప్రేమ జీవితంలో ఏ విధంగా ఉంటుంది, సంతాన సంబంధంగా ఏ విధంగా ఉంటుంది, ప్రాపర్టీ సంబంధంగా ఏ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్య పరంగా, సంతానం, సో ఇవన్నీ కూడా మనము చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే అష్టమ లాభాధిపతి గురుగ్రహము ద్వితీయంలో ఉన్నారు. అష్టమం అంటే సడన్ లాభం అంటే కనుక గెయిన్స్, అదే 11 అంటే నెట్వర్క్ గెయిన్స్, లాభాలు, ఇలాంటివన్నీ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కూడా ద్వితీయంలో ఉన్నారు. అంటే ఈ 6 నెలల్లో మీ ఇంట్లో శుభ కార్యక్రమం జరగడం, బంధుమిత్రులు కలుసుకోవటం, దూర ప్రాంతంలో ఉన్నవారు, ఎంతో కాలంగా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి ఉంటాయి. బ్యాంకు బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుందండి. అష్టమ లాభాధిపతి ధనస్థానంలో ఉంటే అనుకోకుండా ధనం వచ్చి తీరుతుంది. గతంలో మీరు ఏదైనా రావాల్సిన మొండి బకాయిలు కూడా వచ్చి తీరే అవకాశం బలంగా ఉంటుంది. కుటుంబ విస్తరణ, సెకండ్ హౌస్ అంటే కుటుంబం కూడా, కుటుంబ విస్తరణకు అనుకూలమైన కాలం. సో అదేవిధంగా సెప్టెంబర్ 15 తర్వాత సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది. బుధుడు కూడా ఆ సమయంలో బలంగా ఉంటారు. సో 15th సెప్టెంబర్ తర్వాత దట్ ఈస్ అ పాసిబిలిటీ అండి. సో ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. సో చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ ఆల్సో. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకుని మరీ చెప్తూ ఉంటాం. మరి వృత్తి విషయంలో ఏ విధంగా ఉంటుంది, ఇందాక గురుడు గురించి చూసాం కదా, వృత్తి విషయంలో ఏ విధంగా ఉంటుంది. వృత్తికి కారకుడు ఎవరు ఈ యొక్క వృషభ రాశి వారికి అని అంటే సో 9, 10 స్థానాలకు ఆధిపత్యం వహించేది వృషభ రాశి. మరియు వృషభ లగ్నం వారికి యోగ కారకుడు అయ్యారంటే శనే 9, కోణాధిపతి 10 అంటే కేంద్రాధిపతి అండి, శుభుడు ఈ రాశి వారికి. కాబట్టి ఏంటంటే ఆయన ఏప్రిల్ 1వ తారీఖు నుండి 12 జూలై వరకు కూడా లాభంలో ఉంటారు. తదనంతరం 13 జూలై నుండి 28 నవంబర్ వరకు 4.5 month ఆయన వక్రీకరించబోతున్నారు. వక్రీకరించిన కళ్యాణ వర్మ సారావళి ఈ యొక్క ప్రాచీన గ్రంథాలు ఇచ్చే వక్రీకరించిన గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుంది. యోగకర గ్రహం వక్రీకరించినప్పుడు 11లో ఉండి 10ని టచ్ చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ అందులో రాహు కూర్చొని ఉన్నారు మే 18 తారీఖు నుండి. కాబట్టి ఏంటంటే వృత్తిలో మంచి మార్పులు వస్తాయండి. కాబట్టి వక్రీకరించినా కూడా మంచి సమయమే వీరికి కొత్త విషయాలు నేర్చుకోవటం. అదేవిధంగా గతంలో మీరు ఏదైనా బాధ్యతలు తీసుకోకుండా అయిష్టంగానో నిర్లక్ష్యంగానో ఉంటే ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటారు. ఆ బాధ్యతలు అదనపు బాధ్యత తీసుకోవడం వల్ల కూడా నేమ్ అండ్ ఫేమ్, ధనం కూడా సంపాదించబోతున్నారు. ఏమైనా కూడా వృత్తిలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త వారితో పరిచయం కూడా ఏర్పడుతుంది. మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో వృత్తి విషయంలో, జాబ్ ప్రొఫెషన్ విషయంలో నవంబర్ మరియు డిసెంబర్ మాసాల్లో అవి నెరబోతున్నాయి అని చెప్పాలండి. సహజంగా శని కనుక వ్యక్తిగత జాతకంలో, గోచారంలో బాగుందా అనుకుంటున్నాం, వ్యక్తిగత జాతకంలో కూడా బలంగా ఉంటే మంచి ఫలితాలు, సిస్టమేటిక్గా క్రమశిక్షణతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది. పద్ధతి ప్రకారం వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఎవరికైతే శని నీచ బలహీన స్థానంలో ఉన్నా, డెబ్డెడ్గా ఉన్నా, దుష్టగ్రహాల ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నా, 6, 8, 12 అంటే కొన్ని బ్యాడ్ హౌసెస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందనంటే అలాంటి వారు పోస్ట్ పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్, రేపు చూద్దాంలే, నెక్స్ట్ వీక్ చూద్దాంలే, తొందర ఏముందిలే ఇలా అనుకోవటము, మురికి బట్టలు ధరించడం, స్నానం ఆచరించకపోవడం, అదేవిధంగా సూర్యోదయం తర్వాత కూడా పడుకోవడం, 8, 9, 10 పడుకుంటూ ఉంటారండి. ఎందుకంటే సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. క్వైట్ ఆపోజిట్ ఉండేది శని. శని అంటే చీకటి, తూర్పు అంటే వెలుగు, పడమర అంటే చీకటి. కాబట్టి సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సో అదేవిధంగా ఇక్కడ శని అనే బలం ఉంటుంది. కాబట్టి ఏంటంటే సో శని కనుక చీకట్లో ఉన్న వాళ్ళు ఏమవుతుందండి, యాక్టివిటీ లేకుంటే సో రిజల్ట్ రాదు. కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా మనం కనుక మన యాక్టివిటీస్ ఉన్నాయంటే కనుక రిజల్ట్ రాదు. అదేవిధంగా ఈ కొంతమంది అరుస్తూ మాట్లాడుతూ, కోపంగా మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది మద్యపానం, ధూమం అధికంగా చేస్తూ ఉంటారు. వీరందరికీ కూడా
శని బలహీనంగా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, అలాంటి వారి జాతకాల్లో కూడా ఆ విధంగా ఉంటుందండి. అంటే ఎట్లా యాక్టివేట్ చేయాలి అంటే సూర్యోదయానికి మునిపే ఒక గంట ముందే లేవటం. ఫిజికల్ శని అంటే కర్మ, యాక్టివిటీ, ఫిట్నెస్, నడకో, ప్రాణాయామం, ధ్యానం, కొన్ని యాక్టివిటీ చేసి రెడీగా ఉంచుకోవడం. ముందు రోజు నైట్ పడుకునే ముందే ఒక ప్రణాళిక వేసుకోవడం, నెక్స్ట్ డే యాక్టివిటీ, టు డూ లిస్ట్ రాసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలండి. మీ యొక్క కొలీగ్స్తో, నేబర్స్తో కావచ్చు, మీ యొక్క సహోద్యోగులు లేదా మీ కింది వారితో సత్సంబంధం నెరవేర్చడం. శని లెబోరియస్, కింది స్థాయి పనివారు కాబట్టి వారితో టీం వర్క్ చేయడం, ఇన్వాల్వ్ కావడం, ఇలాంటివన్నీ కూడాను సో మీకు శనికి బలం పెంచుతాయి. ఏదేమైనా శని గ్రహం మీకు యోగిస్తుంది, వక్రీకరించినా కూడాను ఉద్యోగ విషయంలో. మరి ఈ యొక్క రవి, బుధ ఈ గ్రహాల వల్ల ఎలాంటి మార్పులు ఉంటాయి అంటే విద్యలో మంచి మార్పులు వస్తాయి. ఆస్తి విషయంలో కూడా అనుకూలత పెరగబోతుంది. ఏ విధంగానంటే సెప్టెంబర్లో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు, బహుదూరం వెళ్ళి చదువుకున్న విద్యార్థులు కావచ్చు, విద్యలో హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు లాంటి వారందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి ప్రిపేర్ అవుతున్న వారికి, విద్యలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న వారికి అనుకూలమైన కాలం ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో. ఆగస్టులో రవి చతుర్థాధిపతి, చతుర్థం అంటే ఏంటి? వాహనము, ఇల్లు, ప్రాపర్టీ, ఫ్యామిలీ, హ్యాపీనెస్. 4వ అధిపతి ఈ యొక్క రవి 15 ఆగస్టు నుండి సెప్టెంబర్ 15 వరకు అక్కడే ఉంటారు. తదనంతరం 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా కూడా బాగుంటుంది. 15th ఆగస్ట్ నుండి అక్టోబర్ 15 దాకా బాగుంటారు కాబట్టి ఆ సమయంలో ప్రాపర్టీ సంబంధంగా బాగుంటుంది, సంతాన సంబంధంగా బాగుంటుంది. మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్ ఏదైనా సరే భూ సంబంధంగా కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. నిర్మాణము, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు డీల్ చేస్తున్న వారికి కూడా అనుకూలత ఉంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడము, అమ్మడము లాంటివి చేస్తే దాని వల్ల గెయిన్ అయ్యే కూడా అవకాశం కూడా ఉంటుంది. మరి రవి గ్రహము అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 మధ్యలో డెబిలిటెడ్ అంటారు. చతుర్థాధిపతి 6లో ఉన్నారు. వాహన ప్రమాదాలు కావచ్చు, ఇంట్లో నిర్మాణపు వృధా ఖర్చులు కావచ్చు. అదేవిధంగా మదర్ హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, అధికారులతోటి వాగ్వివాదాలు వద్దు. సో రాజకీయ డిబేట్లు, అనవసరమైన విషయాల యందు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అల్టిమేట్గా వచ్చే రిజల్ట్ ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ గురవుతారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంటే ఉత్తమం. ఆ సమయంలో ఏంటి, రవికి బలం పెంచాలంటే 5వ ఉదయం చదవండి. రోజు పాజిటివ్ అఫర్మేషన్ చేసుకోవటం కావచ్చు, తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం. రవి అంటే తండ్రి కూడా. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కూడా రవికి బలం పెరుగుతుంది. మరి వాట్ అబౌట్ వీనస్? శుక్ర గ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయంటే, శుక్రుడు ఏంటి? మీ యొక్క రాశాధిపతి, 6వ స్థానాధిపతి. సహజంగా శుక్రుడు లక్షణాలు ఏంటి? అందము, గ్లామరు, కంఫర్ట్స్, సౌఖ్యం, భోగం, ప్రేమకు కూడా కారకత్వం వహిస్తూ ఉంటాడు. ప్రేమ సంబంధాల్లో మార్పులు వస్తాయండి. ఈ యొక్క శుక్రుడు 2-3 స్థానాల్లో సంచరించడం వల్ల ఏంటంటే మీ యొక్క మాటల్లో ఆకర్షణీయత ఉంటుంది, అట్రాక్టివ్ గా మాట్లాడగలుగుతారు. సో దానివల్ల ఏంటంటే ఎదుటివారు మీకు అట్రాక్షన్ గురవుతారు. అదేవిధంగా ఈ యొక్క 22nd ఆగస్ట్ నుండి 18th సెప్టెంబర్ మధ్యలో అపార్థాలకి, మిస్కమ్యూనికేషన్కి కాస్త అవకాశం ఉంటుంది. ఎప్పుడయ్యానంటే 22 ఆగస్ట్ నుండి 18 సెప్టెంబర్ మధ్యలో, అంటే దాదాపుగా 18, 8, 26 రోజుల పాటుగా ఆ మధ్య కాలంలో గ్రహాల స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ప్రేమలో ఉన్నవారు కొంత ఒకటి చెప్తే ఇంకోటిలా అనుకోవటము, షార్ట్ టెంపర్కి, అనుమానాలకి, చికాకి గురయ్యే అవకాశం ఉంది. సో బీ స్టేబుల్ అండి, నిలకడగా ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సెప్టెంబర్ 18 తర్వాత కొత్త పరిచయాలు ఏర్పడతాయి, మంచి ఫ్రెండ్షిప్స్ మీకు ఏర్పడతాయి. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తాయి. బ్రేకప్ అయిన వారు కూడా, గతంలో విడిపోయిన వారు చిన్న మాటలతో, గొప్పలతోటి తిరిగి కలుసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా. చెక్ యువర్ హోరోస్కోప్. హెల్త్, ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో చూస్తే ఈ యొక్క నవంబర్ మరియు డిసెంబర్ మాసాల్లో కొంచెం చర్మ సంబంధం, స్కిన్ అలర్జీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, దంత సమస్యలు కూడా ఉంటే కొంతమందికి తలనొప్పులు వస్తూ ఉంటాయండి. కాబట్టి హెడేక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి దాంపత్య జీవితంలో ఈ కాలంలో బాగానే ఉన్నా, ఈ 6 నెలల కాలంలో పర్టికులర్గా ఏంటంటే 13 సెప్టెంబర్ నుండి 28 అక్టోబర్ మధ్యలో, సో ఈ సమయంలో 28-15 దాదాపు 45 రోజుల పాటుగా ఈ యొక్క కుజుడు 6వ స్థానం. 7 అంటే లైఫ్ పార్ట్నర్, లీగల్ బాండేజ్, దాంపత్య జీవితము, వ్యాపార భాగస్వామితో కానీ, జీవిత భాగస్వామితో కానీ ఆ సమయంలో కొంచెం బురపచ్చాలు, మాట పట్టింపులు, గొడవలు వచ్చే అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వకుండా చూసుకోగలిగితే మాత్రం బాగుంటుందండి. సో అదేవిధంగా లేదంటే జీవిత భాగస్వామి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం, రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల చిన్న హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా 6 నెలల పాటుగా ఎక్కువగా మేజర్గా శుభ ఫలితాలే ఉన్నాయండి. ఎందుకు అయ్యానంటే గురుగ్రహం ఏమో మీకు ధన కుటుంబ స్థానంలో ఉన్నారు, శని ఏమో 4.5 నెలల పాటుగా వక్రీకరించి 10ని టచ్ చేస్తూ ఉన్నారు. అందులో 10లో రాహు ఉన్నాడు, శనివత్ రాహు. సో రాహు 10లో ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడం, సో బహుదూరం వెళ్ళాలనుకోవడం, విదేశాలకు వెళ్ళడం, ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసుకోవాలనుకోవడం, సో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అదేవిధంగా కొత్త విషయాలు నేర్చుకోవడం అన్నీ కూడా ఉంటాయండి.
మరి కేతు చతుర్థంలో ఉండటం వల్ల పర్టికులర్గా ఆ సమయంలో రవి నీచలో ఉన్నప్పుడు మాత్రమే 15 అక్టోబర్ నుండి 15 నవంబర్ మధ్యలో కొంచెం కుటుంబం అనుకూలత కావచ్చు, మదర్ హెల్త్ విషయంలో కావచ్చు, ప్రాపర్టీ డీలింగ్ విషయంలో కావచ్చు, వాహన విషయంలో కొంత చికాకులు ఉంటాయి. అదర్వైజ్ మిగిలిన కాలంలో మేజర్ శుభ ఫలితాలు అందుకుంటారండి. సో లవర్స్ అంటే ప్రేమలో ఉన్నవారు కూడా బ్రేకప్ అయిన వారు తిరిగి కలుసుకోవడం అనేది 18 సెప్టెంబర్ తర్వాత జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 22 ఆగస్టు నుండి 18 సెప్టెంబర్ మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంది. తక్కిన పీరియడ్ అంతా కూడా బాగుంటుంది. సో 2-3 స్థానాల్లో స్టార్టింగ్లో ఉండటం వల్ల ఏంటంటే మీరు ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేయగలుగుతారు. అట్రాక్టివ్గా మాట్లాడడం వల్ల ఇతరులు మీకు ఆకర్షితులు అవుతారని చెప్పవచ్చు. మొత్తం మీద ఫలితాలు అయితే శుభ ఫలితాలు అధికంగా ఉంటున్నాయి. మరి శని వక్రీకరించిన కాలంలో ఏంటంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఒకవేళ నిజంగా మీ వ్యక్తిగత జాతకంలో శని నీచలో ఉంటే ఆ సమయంలో శనికి జపం, తర్పణ హోమం, శని శాంతి చేయించుకోవడం. ఎందుకంటే వక్రీకరించిన గ్రహం భూమికి దగ్గరగా వస్తుంది కాబట్టి సో ఆ టైంలో రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళటం, కొత్తగా నేర్చుకోవడం, ఆన్లైన్ కోర్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో ద్వితీయంలో గురుగ్రహం ఉండటం వల్ల గతంలో ఏదైనా ఇచ్చి వదిలేసిన ధనం మీకు సడన్గా రావడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివన్నీ కూడా సంతాన సంబంధంగా కూడాను ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 మధ్యలో బాగుంటుంది. మీకు కనుక ఇంకా రాశి గురించి తెలుసుకోవాలి డీప్గా అనుకుంటే, డెప్త్గా అనుకుంటే, పుట్టుక నుండి మరణం వరకు వృషభ రాశి వారి జీవిత రహస్యాలు, అసలు వృషభ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అనే ఒక వీడియో రిలీజ్ చేశామండి. మంచి అద్భుతమైన విషయాలు అందులో ఉంటాయి. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా అది గో త్రూ చేస్తే ఆ వీడియో కనుక గమనించగలిగితే మీకు అద్భుతమైన విషయాలు అవగతమవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.